శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ. ఈ సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విలేజ్ బ్యాక్ డ్రాప్ డ్రామా. మరి స్టోరీ ఏంటి, పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏంటి అన్ని క్లియర్ గా చూద్దాం. స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే ఈ సినిమా ఒక సింపుల్ విలేజ్ అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. ఆయన లైఫ్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే తనకున్న మెల్లికన్లు అండ్ ఫిజికల్ అపీరియన్స్ వల్ల తనలో ఉన్న ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, తన మీద తనకి నమ్మకం తక్కువ ఉంటుంది. సొసైటీ తనని ఎలా చూస్తుంది అనే ఒక భయం ఎక్కువగా ఉంటుంది. ఈ జర్నీలో ఒక అమ్మాయి తన లైఫ్ లోకి వస్తుంది. ఆమె వల్ల ఆయన లైఫ్ లో చేంజ్ స్టార్ట్ అవుతుంది. లవ్ స్టోరీ కంటే ఎక్కువగా ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి స్టోరీ. మనిషి తనని తను యాక్సెప్ట్ చేసుకుంటే లైఫ్ ఎలా మారుతుందో అనే మెసేజ్ ని సినిమాలో ఎమోషనల్ గా చూపించారు. క్యాస్ట్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేస్తే హీరో రోల్ చేసిన వంశీ తుమ్మెల పర్ఫార్మెన్స్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సినిమాకి చాలా నేచురల్ గా సబ్టిల్ ఎక్స్ప్రెషన్స్ తో క్యారెక్టర్ ని క్యారీ చేశాడు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో అతని యాక్టింగ్ చాలా రియలిస్టిక్ గా ఉంది. హీరోయిన్ సంధ్య కూడా సింపుల్ గా గ్రేస్ఫుల్ గా పర్ఫార్మ్ చేసింది. ఓవర్ డ్రామా లేకుండా సాఫ్ట్ గా రోల్ ని బ్యాలెన్స్ చేసింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అందరూ విలేజ్ నేటివిటీకి తగ్గట్టు నేచురల్ గా పర్ఫార్మ్ చేశారు. అది సినిమా ఫీల్ ని ఇంకా స్ట్రాంగ్ చేసింది. ప్లస్ పాయింట్ విషయానికి వచ్చేస్తే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఫ్రెష్ అండ్ హార్ట్ టచింగ్ స్టోరీ. సెకండ్ ప్లస్ పాయింట్ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎమోషనల్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేశాయి. విలేజ్ విజువల్స్ అండ్ రియలిస్టిక్ టేకింగ్ సినిమాకి చాలా నేచురల్ వైబ్ ఇస్తాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి కొంచెం స్లోగా అనిపించొచ్చు. కొన్ని సీన్స్ కొంచెం లాగ్ అయ్యాయి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో. ఓవరాల్ గా ఈ సినిమా ఒక సిన్సియర్ అండ్ ఎమోషనల్ సినిమా. మాస్ మసాలా కాకుండా హార్ట్ తో కనెక్ట్ అయ్యే సింపుల్ స్టోరీ. ఒక మంచి మెసేజ్ కూడా క్లియర్ గా ఇచ్చారు. ముందు మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అండ్ నాకైతే సినిమా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ సినీబజ్.